పండక్కి ఇంటికొచ్చే అల్లుడికి అత్తామామలు మర్యాదలు చేయటం ఆనవాయితీ. మర్యాదల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండటానికి వీల్లేదు. ఏమైనా లోటుపాట్లు వస్తే అల్లుడు అలుగుతాడు మరి. అయితే గోదావరి జిల్లాల్లో అత్తింటికి వెళ్లే అల్లుళ్లకు ఆ బాధ లేదు. ఎందుకంటే అక్కడ అల్లుళ్లకు ఎలాంటి లోటుపాట్లు ఉండకపోగా మర్యాదలతో అత్తింటి వాళ్ళు ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు. ఆ మర్యాదలు ఎలా ఉంటాయో గత కొన్నాళ్లుగా మీడియాలో వస్తున్న కథనాల్లోనూ చూస్తున్నాం. మొదటిసారి పండక్కి అత్తింటికి వచ్చిన కొత్తలుడికి 100 ఐటమ్స్తో విందు, 200 ఐటమ్స్తో విందు, 400 వంటకాలతో విందు, ఇలా చాలా కథనాలు విన్నాం, వీడియోలు చూసాం. అబ్బా, అన్ని వంటకాలతో విందా అని కొంతమంది ఆశ్చర్యపోతే, చాలే ఏం చేసుకుంటాడు అల్లుడు అన్ని వంటకాలు అని కొందరు పెదవి విరిచారు. అయితే కొత్తల్లుడికి వందల కొద్దీ వంటకాలతో విందు ఇవ్వటం ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది. వార్తల్లో నిలవాలనో గొప్పలు చెప్పుకోవడానికో చాలా మంది అల్లుళ్ళకి వందల కొద్దీ వంటకాలతో విందులు ఇస్తున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం గ్రామంలో అల్లుడికి అత్తమామలు ఇలాంటి విందే ఒకటి ఇచ్చారు. అల్లవరం గ్రామానికి చెందిన జంగా బుజ్జి వాసవి దంపతులు సంక్రాంతికి జర్మనీ నుంచి వచ్చిన అల్లుడు హేమంత్కు రకరకాల పిండి వంటలు, వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ ఇలా 630 వెరైటీలతో విందు ఏర్పాటు చేశారు. ఐటమ్స్ అన్ని జాగ్రత్తగా పేర్చి వీడియోలు తీసి మీడియాకిచ్చారు. ఈ ఐటమ్స్ చూసిన వాళ్లకు వాహ్వా అనటం కన్నా ఒళ్ళు మండుతుందేమోనని డౌట్, అనుమానం. ఒకసారి ఈ ఐటమ్స్ చూడండి, అన్ని కిరాణా షాపుల్లో కొనేసినవే. ఆఖరికి బింగో, లేస్, చిప్స్, హల్దీరామ్స్ మిక్చర్, మూంగ్ దాల్ కూడా పెట్టేశారు. రకరకాల బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, ఫ్రూట్స్, కేక్స్ ఇలా మార్కెట్లో దొరికే దేన్ని వదల్లేదు. మళ్ళీ వీటికి ప్రసాదాలు, బేకరీ ఐటమ్స్, హాట్ అని బోర్డులు కూడా పెట్టారు. వీటికి తోడు వైన్ బాటిల్ కూడా పెట్టేశారు. బిర్యానీలు, ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ కూడా హోటల్ నుంచి తెచ్చినవే అని అర్థమవుతోంది. ఈ 600 ఐటమ్స్లో ఓ 5-6 వంటకాలు ఇంటిలో చేసినట్లుగా ఉన్నాయి. అల్లుళ్ళకి వందల కొద్దీ వంటకాలు వడ్డిస్తున్న అత్తమామలపై జనాలకు ఒళ్ళు మండేలా ఉంది ఈ విందు. ఇలాంటి విందు ఇవ్వటం, ఇది మళ్ళీ 10 మందికి తెలియాలని కోరుకోవటం అవసరం అంటారా? మీరే చెప్పండి.